వ్యూవర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఈ పెద్దోళ్ళున్నారే ఇంతేనండి. పైకి ఎన్ని గొడవలున్నా వారి వారి అవసరాల కోసం కలిసిపోతూ ఉంటారు. ఒకే వేదిక మీద కూర్చుంటారు. అవసరమైతే భోజనం కూడా చేస్తారు. ఇందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డికి నాగార్జునకు మధ్య నలుగుతున్న వివాదాల గురించి మనందరికీ తెలుసు. యాక్చువల్గా కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు కానీ అంటే ఈ ఫైట్ని మనం ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య అని కొన్నాళ్ళు చెప్పుకున్నాం. బట్ ఇది ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య అనే కంటే రేవంత్ రెడ్డికి నాగార్జునకు మధ్య అని చెప్పడం కరెక్ట్ ఏమో. ఎందుకంటే కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు కానీ సమంత మీద ఈ సురేఖ చేసిన కామెంట్స్ ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో మనం చూసాం. సో ఈ రెండిటికి సంబంధించి నాగార్జున న్యాయ పోరాటానికి కూడా దిగారు. 2 కేసులున్నాయి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో. అంటే గవర్నమెంట్‌కి అండ్ నాగార్జునకి మధ్య 2 కేసులు ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు వెళ్ళి గవర్నమెంట్‌ని కలిశారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారికి నాగార్జున శాలువా కప్పి రావడం కూడా మనం చూసాం. బట్ అప్పుడు వాళ్ళు పెద్దగా మాట్లాడుకోలేదు. దీనికి సంబంధించి చాలా చాలా వార్తలు కూడా వైరల్ అయ్యాయి. సో ఆ తర్వాత ఈ హాట్ టాపిక్స్ అన్నీ మనం మర్చిపోతూ ఉన్నాము. అయితే రీసెంట్‌గా ఏమైంది అంటే మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా ముఖ్య అతిథులుగా నాగార్జున అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే టేబుల్‌పై కనువిందు చేశారు. ఈ ఇద్దరి వీడియోస్ పెద్దగా బయటికి రాకపోయినా అంటే మాట్లాడుకున్నట్లు గానీ, లేకపోతే ఎక్కువగా కమ్యూనికేట్ అయినట్లు గానీ వీడియోస్ బయటికి రాకపోయినప్పటికీ పక్కపక్కనే కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదండీ! సో వారి వారి అవసరాల కోసం, రాజకీయాల కోసం అవ్వచ్చు, వ్యాపారాల కోసం అవ్వచ్చు, మనసులో ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మరీ కలిసిపోవాల్సిందే మరి.